సో నా పేరు రాజు. నేను ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి గురుస్థాన్ నుంచి వచ్చానన్నమాట. సో అక్కడ క్లాసులు వింటూ సో నేను ధ్యానం చేస్తూ ధ్యానం గురించి తెలుసుకోవడం అంటూ జరిగిందనమాట. సో నేను ధ్యానం ఏం నేర్చుకున్నాను అంటే ఏది జరిగినా మన మంచికే అని నేను తెలుసుకోవడం అనేది జరిగింది. అంటే నష్టం జరిగినా కూడా అది మన మంచికే అని. సో ఎలా అంటే మీకు చిన్న షార్ట్ స్టోరీ చెప్తానన్నమాట. 40 సెకండ్స్లో ఒక రాజు ఉంటాడనమాట. సో ఆ రాజు వచ్చేసి ఎన్నో యుద్ధాలను గెలుస్తాడు. అంటే ఆ యుద్ధంలో ఒక్క గాయం కూడా అవ్వదు. కానీ అతను వచ్చేసి ప్రాక్టీస్ చేసేటటువంటి సమయంలో ఆ రాజు చేతికి చిన్న గాయం అనేది అవుతుంది. సో అప్పుడు ఆ రాజు పెయిన్తో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మంత్రి గారు వచ్చి ఊరుకొని మహారాజా ఏది జరిగినా మన మంచికే అని సలహాలు ఇస్తాడు. అప్పుడు రాజుకి వచ్చేసి కోపం వచ్చిద్ది. ఇక్కడ నేను పెయిన్తో బాధపడుతుంటే నువ్వు నాకు సలహాలు ఇస్తావా, నువ్వు జాలి లేదా, కనికరం లేదా, అది ఇదని చెప్తాడనమాట. సో ఎవరక్కడ అని చెప్పి మంత్రి గారిని జైల్లో బంధించండి అని చెప్పి జైల్లో బంధిస్తాడన్నమాట. సో ఒక 3 డేస్ తర్వాత ఆ రాజు అడవికి వెళ్తాడు. సో ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా గ్రామస్తులు, వాళ్ళు ఆ యొక్క దేవతను పూజిస్తారన్నమాట. ఆ పూజించేటటువంటి దాంట్లో వాళ్ళకి ఆచారం ఉంటుంది. అంటే అక్కడ నరబలి అనేది ఇస్తారు. కానీ అక్కడ కండిషన్ ఏంటంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని మాత్రమే అక్కడ బలి అనేది ఇస్తారు. అనారోగ్యంగా ఉన్నా ఏదైనా గాయమైనా సో బలి అనేది ఇవ్వరన్నమాట. అలాంటిది వాళ్ళు ఆ రాజుగారిని బంధించి తీసుకెళ్తారన్నమాట అక్కడికి. సో అక్కడ బలించేటప్పుడు ఆ రాజుగారి చేతి గాయం చూసి వదిలిపెడతారనమాట. అప్పుడు రాజుగారు వచ్చేసి రియలైజ్ అవుతారు. సో ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి. అనవసరంగా మంత్రి గారిని తప్పు పట్టాను, అపార్థం చేసుకున్నాను, జైల్లో పెట్టించానని కృంగిపోతాడు. సో ఈ విషయం జరిగిందంతా మంత్రి గారితో చెప్తారన్నమాట. అప్పుడు సారీ ఏమనుకోవద్దు, నిన్ను అనవసరంగా జైల్లో పెట్టించాను అని. అప్పుడు మంత్రి గారు ఏమంటారు, లేదు లేదు మహారాజా, మీరు నన్ను జైల్లో పెట్టించడం కూడా నా మంచిగా మన మంచిగా అంటారు. ఎందుకంటే ఆ రాజు అడవికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రిని కూడా తీసుకెళ్ళాడు అనుకో, ఆ రాజుని వదిలేసి ఈ మంత్రి బలవుతాడు. అందుకని సో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.